కొంచెం పక్కకి చూడండి. తీసుకెళ్ళి కొంచెం కొట్టాలి. చూడండి. వేసే గురు వేసే ఏ విధంగా అయింది చూడండి. మరి చాలా బాగా కలర్ వచ్చింది. ఈరోజు అయితే మనకు ఎన్ని రోజులు వీడియోస్ వేయడం గ్యాప్ అయింది. ఎలాగంటే చిన్నది వర్కుల వల్ల గ్యాప్ అయింది. ఇప్పుడైతే ఈతలు పెట్టకైతే వెళ్తున్నాము. అది తీసుకొచ్చా మీకు ఏది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. కరెక్ట్గా 7 అవుతుంది టైము. చూడండి 7 అవుతుంది, కనిపించట్లేదు. ఓకే 7 అవుతుంది టైం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకొకరిని అయితే కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఎందుకంటే మన టీంలోనే ఇంకొకరిని జాయిన్ చేసుకున్నాము. హలో, హాయ్ గైస్, నేనే ఆ కొత్త వ్యక్తిని. ఓకే, చూస్తున్నారు కదా, లైక్ చేసేయండి మరి ఒకసారి. పేరు సుశాంత్. ఫ్రెండ్స్, మన హై స్కూల్ ఇదే చూస్తున్నారు కదా. ఎందుకంటే అందులోని లైటింగ్ లేదు, అది కనిపించదు కూడా సరిగా. చూస్తున్నారు కదా గాయ్స్, ఇప్పుడైతే అది మా విలేజ్. లైటింగ్ ఎలా కనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఒక పీతలు ఉంది. ఇదిగో ఆల్రెడీ లైట్ అయితే కొట్టి ఉన్నాము. చూడండి, వద్దా జోరకాసి వెళ్దామా? జోరకాసి వెళ్దాం సార్. ముందు జాగిలోకి. ఫ్రెండ్స్, ఇక్కడైతే పీతలు ఉంది. నేనైతే పడతాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనైతే ఉన్నది. సరిగా పట్టవా? చూడండి, ఇది కవర్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పీతలు పట్టే జోర దగ్గర అయితే వస్తాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని పైకి అయితే వెళ్తాము. చాలా జాగ్రత్త. చూడండి రా, వాటర్ బురదగా ఉంది, కనిపించదు. అది ఏంట్రా బురద చేసి ఉంది. ఇది వాటి నుంచి వస్తుందా? పొలం కాస్త నుంచా? ఫ్రెండ్స్, మా వాడైతే పీతలు చూశాడు. నేనైతే వెళ్తున్నాను వీడియో పట్టుకొని, కెమెరా పట్టుకొని. అయితే ఏది చూపిస్తాను. ఇది సరే, లైట్ కొట్టరా. నేను కొడతానులే, చెప్పు తీసే. ఏది ఎక్కడ? కనిపించట్లేదు. దొరికిందా? దొరికింది. చూస్తున్నారు కదా అండి. అబ్బో, అంత పెద్దదా? సూపర్, చాలా పెద్దది కదా. చాలా పెద్దది. హాయ్, హలో గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంట్రీ పీట ఉంది. ఇదిగో ఇక్కడే వాళ్ళ అంటే వాళ్ళ చిన్న పిల్లలు చూడండి, చాలా జాగ్రత్త చూడండి. చిన్న ఎంట్రీ పీతకి కొంచెం పెద్దది తినేస్తుంది. ఎందుకంటే చలికి కొంచెం బయటకు రాలేకపోయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పట్టేసి తినేస్తున్నారు. చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా, అదే తినేస్తుంది. పిల్లలకి వాళ్ళే తినేస్తున్నారు. దీనికైతే మేము ఇప్పుడు పట్టేస్తాము. కావలేసి గురు అలాగ చూపించు. వేసింది కదా, వేసింది ఆ పిల్లలకి. ఆ చిన్నపిల్ల కూడా పట్టు. ఇదిగో అలా చూస్తున్నారు కదా, ఈ చిన్న పిల్లకైతే ఇది అయితే తినేస్తుండింది. అలాగే పెట్టే అక్కడ. ఈ మాత్రం ఉంది. ఇది ఎన్ని దొరికింది? దారలేదు అటు. ఇలాగెళ్ళి అలా దిగుదాం రండి. అలా వెళ్ళి అలా దిగుదాము. అయిందా? అయిందిరా దెబ్బ. నువ్వు ఆ కత్తి తీయకూడదు ఇప్పుడు.
దొరికిపోయిందా? దొరికిపోయింది ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే చేప అయితే వదిలేసాము, చాలా పెద్ద చేప. మా వాడైతే నరుకుతాననేసి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చేప చూడండి, కరెక్ట్గా నరకాలి. ఓకేనా? నరకడం కాదు, ఇలా పట్టేయాలి. పట్టగలవా? అయిపోయింది. ఏసై కుర్రోడు. కొంచెం ఫ్రెండ్స్ చూడండి, కొంచెం కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక రాయి దగ్గర అయితే కొట్టు. ఓకేనా? ఓ దీనికన్నా పెద్దది ఉండేది కదా అది. ఇది పెద్దది ఉంది. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అయితే ఏ విధంగా వస్తుంది చూసారు కదా, సేమ్ వాటర్ ఫాల్ లాగానే ఉంది. రెండు చెల్లి పెట్టి ఇది కొట్టు. తప్పిపోయిందా? లోపల వెళ్ళిపోయింది. పెట్టుండే 2-3 ఉన్నాయిరా. 2-3 ఉన్నాయా? అట్టున్నావా? లేదు, అటు జాగ్రత్త, అటు పెట్టుకోండి. ఈగలు వస్తున్నాయి ఇక్కడ. మొత్తానికి టచ్ అయితే అయ్యింది. ఒక దగ్గర అయితే పట్టాను. ఓకే గురు, లాగితే రెండు ఉన్నాయా? ఇందాక రెండే చూసాము. రెండే ఉండింది. జారిపోతుంది. గోరు ఉందా లేదా? గోరు ఉంటే ఇలా పట్టించు. అదే అలాగే జారిపోద్ది, జారుగుంటుంది. అది జారిపోయింది. ఏం గురు ఇంకా ఇప్పుడు పడతాను లేదు. ఇప్పుడు చూడు అమ్మడికి అవసరం వచ్చింది మరి, అది ఎలాగైనా పట్టేయాలని ఇంతలో కష్టపడుతుంది. ఇంక కొద్దిగా వాడుతాడు. అదే ఎలాగంటే జారుకుంటుంది కదా. బుర్ర టచ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు బుర్ర అయితే బుర్రలో పట్టుకుంటే సింపుల్గా వచ్చేస్తుందిరా. ఇరుకులో ఉంటే లోకల్ అయితే పట్టుకుంటే జారిపోద్ది, బుర్రలో అయితే వచ్చేస్తుంది. పట్టుకోద్దు. వచ్చిందా? అది రే పట్టేసాం. ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చూపిస్తాను, అది ఏంటో స్పైడర్ మ్యాన్ లాంటిది. చూడండి ఏ విధంగా ఉందో. స్పైడర్ మ్యాన్ అంటే స్పైడర్ మ్యాన్ ఇదేమన్నా పట్టాడు. ఏది చూపించు. ఓహో ఒకటి పట్టినాడురా, సంతోషం. అబ్బా నవ్వేశాడు. చిన్న బుర్ర పట్టేశాడు. ఎదిగో సుశాంత్ ఒకటి పట్టేశాడు. దీనికి ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది ఉంది. ఏదిరా పట్టేసావా? మనవాడు పట్టేస్తాడు రో. ఎద్దిగో చూడు ఎంత పెద్దది. నైట్ అయినా ఇది తిరగకుండా ఇంకా పడుకున్నాం. ఇంకా ఒకటి చూడు. ఓకే अरे ते सोहान आता ते बोल संगो रे तो गिरी ते हले చాలా టెక్నిక్. చాలా వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. చూడు ఒకటి రాయి వేసాయి. అదిగో ఓకే. పాము పట్రా చేస్తా. అది లేదా? ఏంటి
ఓకే వెరీ గుడ్. ఎన్ని పట్టించావు? ఓకే పట్టిసాడు. దొరికిందా? ఓకే అంటే మేమైతే వీటిని వదిలేసాము, ఎందుకంటే ఇది వైట్, ఇది పట్టేసామైతే ఇక్కడ పెట్టాయి. ఇగో రాజా 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 ఇక్కడ ఒకటి ఉంది. ఓడిగమ్మ అయితే అద్భుతం. ఉండు. ఓకే ప్రశాంత్ రా వెళ్దాం రా, సరిపోద్ది కదా. సరిపోద్ది. ఈరోజు నడిచి నిల్లా కదా. వేసే గురు వేసే. ఆ రెండు పట్టు ఇది అవుతుంది. హలో గాయ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాము. దేనికోసమో తెలుసు కదా. ఇప్పుడైతే వంట అవుతుంది. వంట కూడా ఎలా చేస్తారో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాము. ఇదిగో ఈ విధంగా అయితే చేస్తారు. ఇలా పట్టి ఇలా చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇవి అయితే పక్కకు తీసేయాలి. ఇదిగో ఇలాంటివి తెంపేయాలి, ఇలాగా అంటే ఇరిచేయాలి. మొత్తం ఇది కొరికేస్తున్నాయి. ఇది మొత్తం ఇది కొరికేస్తున్నాయి. ఓడి అమ్మ ముక్కలు ముక్కలు చేసింది. ఇది ముక్కలు ముక్కలు చేసిస్తుంది. ఇదిగో ఇవైతే తీసి జల్లేయాలి. ఇవైతే నీట్గా చేసి ఉంచాలి. అది అది చూస్తున్నారు కదా, కొరికేస్తుంది చూసారు కదా. దీనికి వదిలించుకోవాలంటే మెల్లగా ఇలా వాటర్లో ఉంచాలి. ఇలా వాటర్లో ఉంచిన తర్వాత ఇలా అయితే వదిలేస్తుంది. చూసారు కదా, వదిలేసింది. మళ్ళీ పట్టుకుందాం. మొత్తానికి కోసేసారు. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కోస్తున్నారు. ఇదిగో పీత అయితే ఇక్కడ ఉంది. మొత్తానికి పీత కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి దగ్గర ఎత్తడమే ఉంది. ఇంకా పొయ్యి అయితే ఇంకా వెలగలేదు. చూస్తున్నారు కదా, ఇంకా పొయ్యి అయితే వెలిగిస్తున్నారు. రైస్ అయితే పెట్టేస్తున్నాం. అల్లం పేస్ట్, ఇదైతే అల్లం పేస్ట్ పెట్టేసారు. కొద్దిగా ఆయిల్, అంటే అన్నీ ఒకేసారి కలిపి. అయితే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ. పసుపు ఎంత వేద్దాంరా? పసుపు ఎక్కువ ఉండాలి కదా. కారం గట్టిగా ఉండనా? చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తానికి ఉప్పు, కారం, పసుపు, కారం మొత్తం వేసి కలుపుతున్నారు. చూడడానికి చాలా బాగుంది. ఇదిగో చూస్తున్నారు కదా, దగ్గర నుంచి చూస్తే కర్రీ అయిపోయినట్టు ఉంది కదా. ఇప్పుడైతే మొత్తానికి పొయ్యి దగ్గర అయితే తీసుకెళ్తున్నారు. కాసేపు ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. చూడండి, మా అన్నయ్య అయితే కలిపేస్తున్నాడు. మరి బాబాయ్కి అయితే చలేస్తుంది అన్నట్టుంది. అందుకు అగ్గి పక్కన వెళ్ళేసి నీట్గా కూర్చొని పోయారు. చాలా విపరీతంగా ఉంది. మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి. కనిపిస్తున్నట్టు ఇటు నుంచి వాళ్ళ ముఖం. చూస్తున్నారు కదా, మా బాబాయ్ అయితే చలి చాలా బాగుంది, అంటే చలి చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. అంటే ఉంది అన్నట్టు కాదు, చాలా చలి ఉంది. నైట్ టైం కదా. 2 పొయ్యిలు కూడా చాలా బాగా అగ్గి అయితే వెలుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మా వాడు గంజి అయితే తీసేస్తున్నాడు, అంటే పోసేస్తున్నాడు. ఏ విధంగా అయింది చూడండి. మరి చాలా బాగా కలర్ వచ్చింది. ఆన్ చేసావా?
ఆన్లోనే ఉంది కానీ చలి మాత్రం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొద్దిగా రైస్ ముద్దగా అయిపోయింది, అంటే వాటర్ తక్కువ అయిపోయిందనా ముద్దగా అయిపోయింది. తెలియదు చూస్తున్నారు కదా రైస్ చాలా వేడిగా ఉందన్నమాట రైస్. మన వంట మాస్టర్ ఈరోజు అయితే ఏమనుకోవద్దు, వాటర్ తక్కువ అయింది. దీని టేస్ట్ ఎలా ఉందనేది మీకు నేను చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా అదిపోయింది. పోతే పొన్ని కానీ వంట మాస్టర్లు అయితే చించేశారు, చాలా బాగుండేరు. చలికి నా జలుబు ఒకటి. అది చెప్పడం మర్చిపోయాను కానీ ఈ పీతల కూర తింటే జలుబు ఉన్న తగ్గిపోద్ది. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొత్తానికి వంట చేసి తినడం అయితే అయిపోయింది. మావాడైతే ఇంకా తినడం అయిపోయింది అంటే ఇంక వీడు తింటున్నాడే, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మన రాయల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, ఉంటాం. అంతవరకు లవ్.